హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శర్మాస్ మ్యాజిక్ మీల్స్. అందరూ ఎలా ఉన్నారు? వర్షాకాలం వచ్చేసింది కదండి. బయట చల్ల చల్లగా వానలు స్టార్ట్ అయిపోయాయి. ఇక పిల్లలకి జలుబు, దగ్గు, జ్వరం కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇవేవి మీ పిల్లల దగ్గరికి చేరకుండా ఘాటుగా హెల్దీగా ఈరోజు సౌత్ ఇండియన్ సాంబార్ చేసుకుందాం. చల్లటి వాతావరణానికి వేడి వేడి అన్నం, సాంబార్ తినాలనిపించేంత ఘాటుతో ఇక ట్రై చేద్దామా? అయితే దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. సాంబార్ కోసం మొదటగా కుక్కర్లో నేను ఒక కప్ కందిపప్పుకు 2 గ్లాసుల వాటర్ పోసుకొని దాన్ని బాగా 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. సాంబార్ కోసం పప్పుని బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడకనివ్వకపోతే సాంబార్ సపరేట్‌గా, పప్పు సపరేట్‌గా అయిపోతుంది. సో, 3-4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. సాంబార్ కోసం కందిపప్పు, చింతపండు, సొరకాయ, కొత్తిమీర, ఆనియన్, వెల్లుల్లి, లవంగాలు, మిరియాలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, మెంతుల పొడి, నూనె, టమాటాలను తీసుకున్నాను. చింతపండులో కొన్ని నీళ్లు వేసుకొని దానిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు సాంబార్ కోసం చిన్న ఉల్లిపాయలను తీసుకున్నానండి. నాకు మరీ సాంబార్ ఉల్లిపాయలు ఇక్కడ దొరకలేదు కాబట్టి కొద్దిగా చిన్న సైజులో ఉన్న ఆనియన్స్‌ని 2 పీసులుగా కట్ చేసుకుంటున్నాను. తరువాత 3-4 టమాటాలను కూడా కొద్దిగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సాంబార్‌లో ఎన్ని టొమాటోస్ వేస్తే అంత టేస్ట్ వస్తుందండి. సో, కాస్త ఎక్కువ టమాటోలను వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు గమనించారో లేదో మన సాంబార్‌లో ఎలాంటి సాంబార్ పొడి నేను యాడ్ చేయడం లేదు. మనం స్పెషల్‌గా చేసుకున్న మసాలానే దీనికి సరిపోతుంది. ఇలా టమాటాలని కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా శుభ్రంగా కడిగి కొత్తిమీరను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక లేత సొరకాయ నేను తీసుకుంటున్నాను. సొరకాయని పొట్టు తీసుకొని స్లైసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సొరకాయని ఎప్పుడు ముక్కలుగా కాకుండా ఇలా రౌండ్ స్లైసెస్‌గా కట్ చేసి చూడండి. చాలా బాగుంటుంది. చూడండి, నేను వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కట్ చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఈ విధంగా సొరకాయని రౌండ్‌గా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక సాంబార్ స్టార్ట్ చేసేద్దాం పదండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ సాంబార్‌కి నార్మల్ సాంబార్ కన్నా ఆయిల్ కొద్దిగా ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మాత్రమే ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి రౌండ్‌గా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. సొరకాయ మరియు ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకొని వేగనివ్వాలి. 2 నిమిషాల పాటు సొరకాయ మరియు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్న టొమాటోల్ని యాడ్ చేసుకోవాలి. టొమాటో, ఉల్లిపాయ, సొరకాయ వేగుతున్నప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. వెంటనే ముక్కలకు సరిపడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు మరియు పసుపు కలిసేలా వీటిని కలుపుకున్న తర్వాత రోట్లో వెల్లుల్లి, లవంగాలు, మిరియాలని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ సాంబార్‌లో వెరీ ఇంపార్టెంట్ మసాలా ఇదే అండి. ఇది వేస్తే ఎలాంటి సాంబార్ పొడి అవసరం లేదు. ఇలా దంచుకున్న ముద్దని ముక్కల్లో వేసుకొని
కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచి ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం టొమాటోలు ఎక్కువగా యాడ్ చేశాం కదా! అందుకే పులుపును చూసి వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న కొత్తిమీర నుండి సగం కొత్తిమీర ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి సొరకాయ ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. ముక్కలు సగం కంటే ఎక్కువగా ఉడికిన తర్వాత ఇందులోకి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోండి. పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత సాంబార్‌ని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు సాంబార్‌కు సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. మొదట్లో నేను ఉప్పుని ఓన్లీ ముక్కల మందం యాడ్ చేసుకున్నాను. చూసి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. మనం మిరియాలు, లవంగాలు కూడా యాడ్ చేసుకున్నాం కదా! ఎవరికి ఘాటుకు తగినంత వాళ్ళు కారంని కూడా చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మెంతులు, జీలకర్ర పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 5-10 నిమిషాల వరకు దీనిని బాగా మరగనివ్వాలి. తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి పైనుంచి పోపు యాడ్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద పోపు కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆవాలు మరియు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగుతున్నప్పుడు మరొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలి. లవంగాలు, మిరియాల ఘాటుకి ఇంగువ టేస్ట్ కూడా యాడ్ అయితే సాంబార్ టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి వేగనివ్వాలి. ఇవి బాగా వేగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి సాంబార్‌లో దీనిని యాడ్ చేసుకోవాలి. పోపు కూడా వేసుకున్న తర్వాత సాంబార్‌ని మరో 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా మరగనిచ్చారంటే పోపు ఫ్లేవర్ సాంబార్‌కి పడుతుంది. ఇప్పుడు ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసుకొని సాంబార్‌ని లాగించడమే. చూస్తుంటే నోరూరిపోతుంది కదండీ! ఈరోజే ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాం. బయట చల్లటి వాతావరణం. వేడి వేడి అన్నం, సాంబార్, నెయ్యితో పక్కనే అప్పడాలు, వడియాలు కలుపుకొని తింటుంటే ఆహా! ఎంత బావుంటుంది కదా! ఇదండి నేను ఈరోజు చేసిన ఘాటైన సాంబార్. వెజ్‌లో మీ ఫేవరెట్ ఏంటో మన ఛానల్‌లో ఏం రెసిపీ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్‌లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్, ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ. మీ సపోర్ట్‌తో మన ఛానల్‌ని ఇంకా టేస్టీగా చేద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.